భారత్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే మ్యాచ్ కటక్ లోని బారాబాటి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం దాదాపు ఖాయం. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ పునరాగమనంపై పెద్ద సంక్షోభం నెలకొంది. ఎందుకంటే కటక్ మైదానంలో విరాట్ కోహ్లీ బ్యాట్ అంతగా పేలలేదు. గత గణాంకాలు చూస్తే కోహ్లీ రేపు రెండో వన్డేలో తన బ్యాట్ తో కాస్త ఆలోచించాల్సిందే. 2008లో వన్డే అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కటక్ మైదానంలో 4 వన్డే మ్యాచ్లు ఆడాడు. అందులో మొత్తం 118 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 85 పరుగులు మాత్రమే. అంటే కోహ్లీ ఇంకా ఈ మైదానంలో సెంచరీ చేయలేకపోయాడు. అంతేకాకుండా ఈ మైదానంలో విరాట్ కోహ్లీ సగటు 29.50గా ఉంది. ఒక మ్యాచ్ లోనే 85 పరుగులు చేస్తే మిగతా 3 మ్యాచ్ల్లో 33 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ రెండో వన్డే ద్వారా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తే కటక్ లో తన ప్రదర్శన మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే విరాట్ కోహ్లీ టీమిండియా ప్లేయింగ్ 11 లోకి వస్తే నాగపూర్ వన్డే మ్యాచ్ లో అరంగేట్రం చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ తప్పుకునే అవకాశం ఉంది. జైస్వాల్ ఆ మ్యాచ్ లో 15 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ 59 పరుగులు చేసి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తే జైస్వాల్ తప్పుకోవాల్సిందే.